ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 15% రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగలకు కేటాయించాలని ఎంఆర్పీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాస్ అన్నారు. ఇక నిర్మల్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. మాదిగల జనాభా 10 నుంచి 11% ఉంటుందని తమ అధినేత మందకృష్ణ మాదిగ మొదటి నింటూ చెప్తున్నారంటూ అది కులగణన సర్వేతో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిందే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి మీద ఉందన్నారు. అంతేకాకుండా మాదిగల్లో ఉన్న పేదరికం తొలగించడానికి అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాలన్నారు. లేదంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. 11% మాదిగలు ఈ రాష్ట్రంలో ఉంటే ఆ బడ్జెట్ కేటాయించిన నిధులలో కూడా మాదిగలకు 11% నిధులు అనేది ఖచ్చితంగా కేటాయించారు. కార్పొరేషన్లలో మొదటి ప్రతిపాదికన మాదిగలకు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ల్యాండ్ ఎక్విప్మెంట్స్కు సంబంధించినటువంటి దాంట్లో అత్యంత జనాభా ఉన్నటువంటి కులం ఏదైతే ఉందో మాదిగలని చెప్పినటువంటి ప్రభుత్వం అత్యంత వెనుకబడి అంటే ల్యాండ్ హోల్డర్స్ కానీ లేకపోతే డైలీ లేబర్స్ కానీ ఇంకా ఏ కులాలలో ఉన్నారు అని అంటే అది కూడా వాళ్ళు చెప్పింది ఇండెక్స్ ప్రకారం చెప్పింది ఏంటంటే మాదిగలే ఉన్నారని చెప్పింది. ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి జరగాలి, సామాజిక అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా 11% ఉన్న జనాభా సంఖ్య మాదిగలు మాకు రావాల్సింది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో 15% ఉండగా మాకు రావాల్సింది 11%. మినిమం నిన్న చేసిన సర్వేలో అత్యధిక మెజారిటీ ఉన్న తెలంగాణలో మేమే. ఏదైతే రిజర్వేషన్ 15% ఉన్నదో ఆ 15%లో మాకు 11% ఇవ్వాలని మేము వేదిక నుంచి వాళ్ళకి ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయని ఎడల మా మందకృష్ణ మాదిగా ఏ పిలుపు ఇచ్చినా దాన్ని మేము కట్టుబడి ఉండి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జనాభా కులగణన దాని లెక్కలు వెలువచ్చారు. దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా 36,50,000 పైచులకు జనాభా ఉందనేది ఏర్పడింది. కానీ మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ విషయంలో 9% మాకు రావాల్సింది అప్పటికి చెప్తున్నాం. మేము 10% ఉన్నామని చెప్పగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాకు 9% రిజర్వేషన్. రాష్ట్ర జనాభాలో 10% ఉంటాం. మా మాట 10 నుంచి 11% మా మాట మాకు కేటాయించాలని మా అన్నేత ఫస్ట్ నుంచి చెప్తున్నాడు. కానీ ఈ కొంతమంది మా దాంట్లో ఉన్న కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం